ఏమి ఫైనాన్షియల్ అంతా ఎట్లుంటుంది వర్క్ తోటి పోవాలా వాళ్ళతో పోయేసిన అమ్మటికి ఆరామ్ ఇట్లా తినొచ్చు కదా. బిల్లు ఇచ్చినారు సో అంటే క్లోజింగ్ టైము కొన్నిసార్లు అంతే, ఏం చేసా ఎక్కువ అయ్యాలి. కొన్ని కాకపోతే ఇంకొక ఏదో బెస్ట్ అవుతుంది ఆ మూమెంట్ ఎత్తుకొని పోవాలంటే. అన్నీ అనుకుంటాం, అన్నీ జరిగిపోతుంది. అందరికీ నమస్కారం, మీ చింటూ తెలుగు అబ్బాయి చేసే వందనాలు. ఏమి వీడియో ఎన్ని రోజులు అయిపోయి ఇంకా ఏమి వ్లాగ్స్ రాలేదనుకుంటాము. కొంచెం యాక్చువల్లీ ఏం చెప్పాలంటే గోవా వచ్చినప్పుడు యా వ్లాగ్స్ చేయలేదైనా రీజన్ ఒకటే. నేను గోవాలో వచ్చింది ఫిబ్రవరి మంత్లో. మార్చ్ మంత్లో మాకు ఫైనాన్షియల్ ఇయర్ ఉండే. ఎవరు ఈ బ్యాంకింగ్ సెక్టరు ఈ సైడ్ ఎవరు చేస్తుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏమి ఫైనాన్షియల్ అంతా ఎట్లుంటుంది, వర్క్ ఎట్లుంటుంది అనేసి. సో అందువల్ల మాకు ఆ మంత్ ఏప్రిల్ వరకు ఫుల్ వర్కింగ్ ఉండే కాబట్టి ఆ వ్లాగ్స్ చేసే కాన్సన్ట్రేట్ చేసే కావలేదు. మెయిన్ రీజను ఆ వ్లాగ్స్ చేసిన నేనే ఎడిట్ చేయాలి కాబట్టి ఎడిట్ చేసుకుని కూర్చునే దానికి టైం అయ్యలేదు అనేసి ఏం చేసా మార్చ్ మంత్ కంప్లీట్ వ్లాగ్స్ అది ఒకటి కన్నా చేయలేదు. సో ఈరోజు ఏప్రిల్ 4th అనమాట, 4th 5th సంథింగ్, 5th ఐ థింక్ సోమవారం. సో ఈరోజు నుంచి నేను డైలీ వ్లాగ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో యాజ్ యూజువల్ ఈరోజు ఏమీ వర్క్ లేదు, అయినా చూద్దాం ఈరోజు డైలీ వ్లాగ్లో నా డే ఎట్లుంటుంది అనేసి. చలో, ఇప్పుడైతే నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి కొంచెం వర్క్ ఉంటే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. వర్క్ అంతా కంప్లీట్ చేసిన అన్నిటికీ బ్రేక్ఫాస్ట్ పోవాలా. బ్రేక్ఫాస్ట్ మా అత్తో ఇంటికి పోవాలా. మా అత్తో ఇంటికి పోయేసిన అన్నిటికీ ఇష్టం. 6.5 hours later. ఇప్పుడు మా దోస్త్ గాడు వచ్చాడు. నేను 10 నుంచి లాగేసేయలేదు, ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉండే కాబట్టి మార్నింగ్ పోయిన తక్షణ చాలా దినమయ్యా. కానీ మార్నింగ్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా వ్లాగ్న, ఇంకా చేయలేదు. ఇంకా అట్లా కూకొని అంటే మనవానికి పిలిచాను, రామా చెట్ల అవుట్లో లాంగ్ రైడ్ పోయేస్తాం ఎక్కడన్నా. కంటెంట్ కోసం పిలుస్తాడు నన్ను, కంటెంట్ కోసం పిలుస్తాడు నన్ను. ఇప్పుడు అట్లా మీట్ అయ్యా అని చాలా రోజయ్యా, వస్తామని చూద్దామని వస్తున్నాయి. చూద్దాం మనోడు ఏమైనా తీస్తారు మొత్తం దానికి నాకే. ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు బ్యాచులర్ బాయ్, వాడిని పిలుచుకొని పోదాము. ఇప్పుడు మనోడు ఏమీ తినలేదు, నా ఫ్రెండ్ గారు అందరూ బ్రా వదిలేకపోతున్నాము. మనోడు పెళ్ళి ఇంకా ఫస్ట్ టైం బ్యాచులర్ లైఫ్ లాగా ఎంజాయ్ చేసేకి వస్తున్నాడు. మా జట్లో సోమేష్ చందన్ జిఎం గారు, వాళ్ళు మకసూత్రం వాళ్ళ మనోభావాలు ఎట్లున్నాయి ఇప్పుడు అడుగుదాము. పెండ్లం లేకున్న టైంకి పెండ్లం చెప్పుకుని అవుట్కి వస్తున్నారు. లే సోమేష్ చందన్ చాలా రోజులు చూసి మేము, నాగార్జున శెట్టి చాలా బిజీ అయిపోయినారు, వాళ్ళు చాలా రోజులు చూసి మేము ఇప్పుడు అన్నీ అనుకుంటాం. ఇప్పుడు మనోడు సోమేష్ చందన్ జిఎం బ్యాచులర్ అయ్యకి పార్టీ ఇప్పిస్తున్నాడు, 2వ బ్యాచులర్ పార్టీ. ఏమి ఇప్పిస్తావు నాయన? ఏనా ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಇವನ್ 10th ಫ್ರೆಂಡ್ ಒಬ್ಬ ಸಿಕ್ಕಿದ್ದ ಆಯ್ತಾ, ಅದಕ್ಕೆ ನಮ್ಮ ತರ್ಸ್ಕೊಂಡು ಇದ್ದೆ ಹಂಗೆ ಆಚೆ. ಇವಾಗ ವೇಣು ಅಂತ ಹುಡುಗ అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. తినండిరా మీరు. సోమవారం వారాలు ఏం లేదు, నేను అట్లా కాదు, మా ఇంట్లో తిరుగుతారు. ఏంటి బాబన్న ఇంకోసారి నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? నేను మండే తినాలి బాబు. కొంతమంది ఉంటారు వారం లెక్క లేకుండా తినేస్తా అంటారు. ఎల్లుడు సోమవారం తినాలా, ఎల్లుడు శనివారం తినాలా, ఇంకొందరు గురువారం
ఒక్కొక్కరితో ఒక్కొక్క తిరుము ఉంటుందిరా. ఏ వరము తిన్నాడు. ఏయ్ చింటూరా ఎలకే బాల్ చింటూ. వాడిని చింటూ అని పిల్లరా, తిరుమలేష్ అని పిలవద్దు. వాని ఒరిజినల్ పేరు తిరుమలేష్, కానీ వాడిని నేనే కట్ చేస్తానులే అవంతా ఎడిట్ లేసుకే కాలేజ్ తిరుమలేష్ రామ్ నాయక్ వీడియో ఎన్నెలరా అలియాస్ చింటూ. అలియాస్ లవర్ బాయ్. కుమార్ లైఫ్ ఎలా ఉంది? నా మోట్ ನೀನು ನೀನು ಲವರ್ ಬಾಯ್ ಕಾರ್ಲೇಪ್ಪ ಇಲ್ಲ ಇವನೊಂದು ಪಾಡ್ಕಾಸ್ಟ್ ಮಾಡೋಣ. ಫಸ್ಟ್ 10ನೇ ಕ್ಲಾಸಿಂದ ಯಾರ್ಯಾರು ಲವ್ ಮಾಡಿದ್ದಾನೆ, ಏನೇನು ಮಾಡಿದ್ದಾನೆ. ಸರಿ ಬ್ರೋ ಎಗ್ ರೈಸ್ಗೆ ಏನು ತಿಂತಾರೆ మీరు చెప్పండి. ఎగ్ రైస్కి ఆనియన్ ఆనియన్. కానీ ఒకటి ఏమంటే ఈ ఫ్రేమ్లో నువ్వు వన్ పక్కలో ఉంటే మనం ఇద్దరు నల్ల కనపడతాం. వాడు తెల్లగా ఉన్నాడు అందుకే. అందుకే వాడు ఫ్రేమ్లో లేకుండా నేను చేస్తాను, బ్లర్ చేస్తాను. వాడు స్పెషల్ పర్సన్ తెలియాలి అందరికీ. అదే హుక్కు. ఏమంటావు? స్పెషల్ పర్సన్ ఏంపా సోమేష్ చందన్ జయం. ఎట్లా నడుస్తుంది లైఫ్? నీకేం కావాలి చెప్పు, ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. నాకేం వద్దు, నాకు ఒక అవుట్ నాకు వద్దు. నేను తినేది సోమవారం, దయచేసి నన్ను ఫోర్స్ చేయదండి. ఎగ్ తిన్నా, ఎగ్ వెజ్ తిన్నా. సరే వద్దు, మీరు తినండి. మీరు తిని బాగుందండి. ఓకే నెక్స్ట్ తినేసినాక ఎక్కడ పోదాము నెక్స్ట్ చెప్పండి. నువ్వు చెప్పినా తింటాము, నువ్వు చెప్పకపోయినా తింటాము. మీరు తినేయండి. నెక్స్ట్ నువ్వు వాళ్ళు తినేయండి. వాళ్ళు తినేయనే తినేసి నమ్మకు అవుట్లు మాట్లాడదాము. ఏమైనా ఎంత అందరూ ఉన్నారు, ఇంతమంది ముందర మాట్లాడే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. చూడండి వాడు ನೀನು ಯಾವ ಮದುವೆ తిన్నా, ಸ್ವಲ್ಪ తిన్నా. వద్దు నాయన తినండి. ಒಂದೇ ఇప్పుడు నేను వీడియో చేసిన ఆన్ చేసిన మనోడు తిను అంటున్నాడు. లేకపోయింటే ఒక్క మాట వాడు ఏమైనా తిను అని చెప్తాడు. ఎందుకంటే సోమవారం కదా నేను తినలేని తెలుసును. అందువల్ల వాడు తినో అంటే ఫోర్స్ చేస్తారు. మీలో కదా మీలోనూ. ಮೊನ್ನ ఒక ಹೋಟ್ಲಿಗೆ ಪಾಯಿಂಟ್ನಪ್ಪ నేను. ಅಲ್ಲಿ ಏನಾಯ್ತು ಅಂದ್ರೆ ಒಂದು ಹುಡುಗಿ ಬಂದಿದ್ದು, ఒక అమ్మాయి ఉండే. నేను యూజువల్లీ ఇప్పుడు ఒక అమ్మాయి కూర్చోండి అంటే యూజువల్గా చూస్తారు కదా. ನಾನು ಸುಮ್ಮನೆ ಹಿಂಗೆ ನೋಡಿದೆ, ಕಡೆ ಕೂತಿದ್ದು. ಅವಳು ತಿಂತಾ ಇದ್ದಿದ್ದು ಮೊಟ್ಟೆನೇ ಅಪ್ಪ, ಬೇರೆ ಏನಲ್ಲ, ಎಗ್ಗೆ ತಿಂಟಾ ಉಣ್ಣಿಂದೆ. కానీ ಸ್ಪೂನ್ ಇಟ್ಟು ಕುತ್కొని ಅಮ್ಮ ಬೇಗ ಸ್ಪೂನ್ ಹಿಂಗೆ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಸ್ಪೂನಲ್ಲಿ ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಡು ఏంటిది మొట్ట నేను తಗೊಂಡು హంగా తిన్నదో. ఇప్పుడు మొత్తం తినేది ఒక స్టైల్, ఒక ఆర్ట్. అదే ఎక్స్పెషల్ అమ్మాయిలు తింటారంటే అది ఇంకో ఆర్ట్. దాని ఆర్ట్ ని ఎంజాయ్ చేయాలా, దాన్ని కమెంట్ చేయకూడదు. ఆర్ట్ నవ్వుతున్నావా? సిగ్గులేదురా? ఆర్ట్ కాదురా, ఎంజాయ్ చేయాలి కాదు. అదే మొట్టని ఆరామాಗಿ ಹಿಂಗೆ తినಬೋದಲ್ಲ, ఆరామ ఇట్లా తినొచ్చు కదా. ఒకరు స్టైల్. ఇప్పుడు వాడు చికెన్ తింటాడు, వాడు తినే స్టైల్ చూసినావా నువ్వు? వాడు చికెన్ తినే చూసినావా? వాడు చికెన్ తినే స్టైల్ చూసినావా? పీస్ ఉంటుంది కదా, పీస్ అట్లే ఉంటుంది. దానిపైన మసాలా మాత్రం ఈడ్చేస్తాడు, అని ఈడ్చేస్తాడు. పీస్ని సైడ్కి పెడతాడు. పీస్ నా సైడ్కి ఇంక ఇట్టుకుంటూ మిక్కిదల్లా చూడు మసాలా చూపి ఎట్లా తింటాను. త్యాగం చేస్తున్నాను. అది మేకి కలిక నా పక్క ఎవరు ఉంటారో వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నాను. ఏమి బాగుంది అని నేను తీసి వాళ్ళకి ఇస్తాను, బాకీనా నేను తినేస్తాను. నువ్వు మొత్తం మసాలా ఈడ్చేస్తావు. అంతే ఇంకేముంది. మసాలా See guys, రెసిపీ బాగుంది. ఓకే లైఫ్ లో మసాలా ఉండాలి. బాగుంది. తినండి రా బిన్న పోదాము. మనోడు కొత్తగా ఫ్రెండ్ అయ్యాడు. 6 నెలల మైక్ ఎత్తుకోరా మచ్చా, మైక్ ఎత్తుకో తెలుసులే. కొత్తగా పెండ్లు అయ్యాడు. అవునా? 6 నెలలు 6 తింಗಳು అయితేనా? 6 తింಗಳು ಆಯ್ತು. 6 నెలలు ఆయా. కానీ మనకి ఇంకా కొత్తగానే అనిపిస్తుంది వీని పెండ్లి. అంటే ఇంకా బ్యాచులర్ అనిపిస్తుందా? ఇంకా బ్యాచులర్ అనిపిస్తున్నాడు. అంతలే వీడు పెళ్లి కొడుకు అనిపిస్తా ఉండలేదు నాకు. అట్లా వేషాలు వేస్తాడు వాడు, బ్యాచులర్ లాగా ఉండాలని. మద్వే వాడు పెళ్ళ మొదలు కదా, ఇంకా వాడు బ్యాచులర్ కాదు, వాడు
ఫ్యామిలీ పర్సన్ అంటే చెప్తా అంటే నా అమ్మాయి వానికి కానీ వాడు వినలే కదా ఇంకా ఊపిలాడ ఆటలాడుతున్నాడు. రెండు వేరే సంసారి వేరే. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా. ಅದೇ ಮದುವೆ ಗಂಡಾದ್ಮೇಲೆ ಸಂಸಾರಿನೇ ಅವನು, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಫ್ರೆಶ್. ನೀನು ಹೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ ಓಲ್ಡ್ ಅಂತ, ಅಲ್ಲೇ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ ಹೆಂಗಿದೆ ಲೈಫ್ ಅಂತ. ಐ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್, ನಾನು ಸೇಫು. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఫస్ట్ పెయిన్ అయినదంటే ఫస్ట్ మన ఫ్రెండ్స్ దీంట్లో ఇంకెవరైనా భరత్ అయిండే వాడు వాడలే మాధూర్ భరత్ వాడు దేశాంతరం వెళ్ళిపోయినాడు వాడు. వాడు వేరే. అమ్మాయిలకి అయినారు మా డిగ్రీ దీంట్లో అమ్మాయిలకంతా అయిపోయింది కానీ ఫ్రెండ్స్ బాయ్స్లో అయినది అంటే వీనికే ఇంకా మీరు ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి వీనికి ఎంత ఏజ్ అనేసి కామెంట్ చేయండి. అయినా నేను క్లూ ఇస్తా. 90s కిడ్, 90s కిడ్, నాట్ 2000. చూడడానికి ఇట్లా ఉన్నాడు కదా, ఫేస్ ఇన్నోసెంట్ గా పద్ధతిగా అమ్మాయికడగా అమూల్ బేబీ లాగా, కానీ ఆటలు మాత్రము అమ్మన ఆటలాడతాడు వాడు. అయినా అదే అప్ప నువ్వు అట్లా ఆటలు ఆడే అంటే అమ్మ అంటే అట్లా ఆటలు కాదు, బిల్ వాన్కి రా, మంచి ఆటలు. బిల్ వాన్కి రా రై, బిల్ అవును కూడా వాందే కదా పొద్దు కొత్త పెళ్లి కొడుకు ఎత్తి కోట్ల కొరకు వాడరా పెళ్లి వాంది అయిపోయి నెక్స్ట్ నువ్వే అని చెప్తా ఉండదు నేను. నువ్వు నా పక్కలో ఉండే వరకు నీకన్నా ఫస్ట్ నాది అవ్వదు మామ. నమ్ దినా లేట్ కూడా నందు. లేదు 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 అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇట్స్ హర్టెడ్. నాకు తెలిసిన నాకు ఒక 6 సెన్స్ కొట్టాను ఏమంటే, ఇట్లా మేము మన ముగ్గురు కుక్కున్నాం కదా, రేపు నాడు ఒక 2 years అయిపోయింది, నువ్వు నీ పెన్నం పక్కలో వాడు వాడి పెన్నం పక్కలో మీ ఇద్దరు బిడ్డల పక్కలో నేను కూకుంటాను ఇక్కడ. ఇక్కడ ఉంటుందిరా. ఇప్పుడు ఇంకొకటి ఆడొచ్చి ఏం లే వాళ్ళకి డైపర్లు ఎంత పట్టింటారు, బ్యాగ్లు ఎంత సర్ది చేస్తాం మనము. ಹಂಗಾದ್ರೆ ನಾನು ಆಡಿಸ್ತಾರ ನಿನ್ ಮಗು ಹಾಗಾದ್ರೆ ಅದು అది అబద్ధమా? లేదు అక్రమ సంబంధం అది. ఓకే ఓకే ఇవంతా డీప్ పెట్టేస్తాను. ఎలా ఎట్లుంటే అలా వేయాలి, అదే వ్లాగ్. గాయస్ చెప్పండి. వీంది ఫస్ట్ పెండ్లు అయింది, సెకండ్ నీదే, సెకండ్ వాందే. నేను సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నా పెండ్లు అయిందే, సెకండ్ వీడి పెండ్లు అదే అవుతుంది. ఎగ్జాక్ట్లీ అవుతుంది. అండ్ దానికి ముందు ఓకే ఎంత బిడ్లు అవుతుంది, కావాలా నీది బిడ్లు అవుతుంది, తర్వాత పెండ్లు అవుతుంది. ಮಚ್ಚ ವ್ಲಾಗಲ್ಲಿ ಇವೆಲ್ಲ ಹೇಳ್ಬಾರ್ದು ಹೇಳ್ಬೇಕು, ಅದೇ ಮಜಾ ಲೈ. ಎಷ್ಟು 18+ ಮಾತಾಡ್ತೀಯಲ್ಲೇ. ఓకే గైస్ మరి ఏమన్నా తమాషా చూసుకోండి, అయినా వాడు అట్లే 18+ బాయ్. గైస్ ఇంకా 2 years ఏమీ చేసుకోనలేదు, ఇంకా లేట్. మా ఏమో మాది అనే ఒక డ్రీమ్స్ ఉంది, ఇంకా అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాలా. ఎస్ ఒక్కొక్కరు లైఫ్ నిదానంగానే చేసుకోండా, ఇది నా సజెషన్. సో వాడు అక్కడ అయినా చూడ పెన్లే వాడిలాగా అయిపోవద్దండి. యారాద్రు కాదు తెలుగులో ఎవరైనా లవ్ చేస్తా ఉంటే లవ్ చేయండా, పెళ్ళి నిదానమైన చేసుకోండా, ఏం పర్వాలే. అంతే ఒక 28-29 ఏజ్ కానీ అప్పుడు చేసుకోండా పర్వాలే. లైఫ్లో ఒక అంతవరకు మేనేజ్ చేయండి ఇంట్లో, అంతే. లైఫ్లో ఒక ఏమైనా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోండా, ఏమైనా చాలా సంపాదించంట, చాలా డబ్బులు చేయండా. నెక్స్ట్ అదాద్ಮೇಲೆ దాని తర్వాత పెళ్లి చేసుకోండా. ఒక లైఫ్ వయసు అయిపోయింది కూడా తుక్క అయిపోయింది, గ్యారేజ్ పోయి పంచుకోండా. వాడి మాటలు వింటే మీరు బస్ స్టాండ్ ಹೇಳ್ತಾರ ಅದೇನೋ చెప్తాను చూడండి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఒక స్టేజ్ ఉంటుంది. ఏం తగండా ఎక్రేజ్. ఓకే ನಾನು ಹೇಳ್ತಾರೇನಂದ್ರೆ 28-29 ಈಸ್ ಬೆಟರ್. ಸೊ ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇರೋದು. ಅಶೋಕ್ ಏನೋ ಒಂದು ಸೆಟ್ಲ್ ಆಗಿರಿ, ಇಲ್ಲ 30 ಓಕೆ. ఎస్ యాక్చువల్లీ నమ్మదే అదే ఫస్ట్ రిటర్న్ సోమేష్ ఇంత పోయి అక్కడ ప్లాన్ చేస్తాం ఎక్కడ వదిలిపోయేదానికి. ఏమంటావు సోమేష్ చందన్ జిఎం గారు? నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తినంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన రా పోయేద్దాం హోటల్కి.
ఏ రాప్పా వాయిస్ కట్పడ నన్ను మగ నేను చూస్తా అండి ఇది ఏ తెచ్చినా ఉండరా ఎంకరేజ్ రే ఓకే హే జిమ్మీ జిమ్మీ ఏయ్ క్వైట్ క్వైట్ ఏయ్ నో జిమ్మీ నో సిట్ ఏ గేట్ తెగలంకి వెళ్ళి ఏం అర్జున్ గారు ఏమంటాం ఎట్లా వెళ్దామా మనం మనం లాంగ్ రైడ్ వచ్చేసారా ఇది ఏదానికి అర్జున్ చల్ ఓ చూడండి గాడి వాళ్ళ ఓనర్ వచ్చింది తెచ్చినది ఆక్షన్లో చూపిదానికి ఎగ్ రైస్ తెచ్చినావు కదా పోరా సరే బాయ్ సిగండి నాడ బాయ్ బాయ్ సోమేష్ బ్యాచులర్ బాయ్ని వదిలేసిపోతాను ఒకరే హుషారా ఏం చూసినా పోదు సరే బాయ్ 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 మచ్చా బాయ్ బాయ్ మచ్చా ఏం రా వాడు ఇట్లా బాగా ఆంటీ ఎక్కడ మైక్ మచ్చా మేలే అక్కలో అయితే ఇప్పుడు అక్కడ అయితే ఏం పై ఇట్లా చెప్పేసేవాడు ఏం చేద్దాం ఏం చేద్దాము రాజ్ కుమార్ చూడండి అందరూ చేయి ఇస్తే కొనాకే మా బండిగాడ అయ్యేది మాకి సో మీ అంతే మేము ఏమేమి ప్లాన్ వేసినావు ఏమేమి చేసినావు అయ్యలేదు అన్ని ప్లాన్ వేస్తాను పోవాలా 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 అని ప్రతిసతి నాకు వర్కౌట్ అయ్యేలే ప్లాన్ వేసేది ఎక్స్ప్రెషన్ తీసుకునేది బిస్కెట్ అయ్యేది ఆమెటిగా ఫైనల్గా మా మామతో వచ్చేది మా రారా అంటే మా మామ ఏ టైంలో అయినా వచ్చేసేది వదప్ప బంటే వదాం అంటే ఈ వ్లాగ్ ఏమని మీకు తెలుస్తున్న ముందరికి సర్ప్రైజ్ ఏ గేర్ చేంజ్ రా స్వామి మళ్ళీ ఎల్బోర్డ్ లాగా నేను చేసిన అనుకుంటాను A few moments later. తీసుకొని టైం పోవా క్లోజింగ్ టైము రిమోట్లు ఎవరులే టైం ఫాస్ట్గా వచ్చి అంకల్ బిల్ ఇచ్చినారు సో అంటే క్లోజింగ్ టైము ఈ టైంలో వచ్చి నేను ఇంకా క్లోజ్ చేసిన ఒక గిఫ్ట్ చిన్నగా ఒక కేక్ బిల్ అంటే ఇచ్చింది అయింది బిల్ ఓగయా తీసుకో ఓకే నెక్స్ట్ ఇంకా 12 o'clock ఇంక 1.5 hour ఉంది ఇంకా చెప్పి అక్కడ పోయి ఇంకా వాళ్ళు పిలిపిస్తే సర్ప్రైజ్గా ఇవ్వాలి గిఫ్ట్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని చూడాలి ఆ రియాక్షన్ కోసం పోతానేది నేను వాళ్ళు ఎట్లా సర్ప్రైజ్ అవుతారా షాక్ అవుతారా హెల్మెట్లు ఎత్తుకొని రాలే రా మరి ఎట్లా నాకు మనం చెప్తున్నావు రా ఏమైనా నువ్వు ముందు 32 minutes 11:16 చూపిస్తుంది 11:16 కరెక్ట్గా పోతాం ఎక్కువ 11:16 అంటే ఇంకా మళ్ళీ 12 o'clock అంటే ఒక 1/2 hour వెయిట్ చేయాలా నాకు ఇప్పుడు అట్లా మ్యాచ్ చేస్తాం ఏమైనా ఏం బిస్కెట్ అయినంతే ఈ లొకేషన్లో వాళ్ళు లేదు నేను మీట్ అవ్వాల్సిన ఇంకొక లొకేషన్లో ఉన్నారు ఇప్పుడు ఆ లొకేషన్కి ఇక్కడి నుంచి నాకు 32 minutes చూపిస్తుంది 22 kilometers పప్ప చాలా డిఫికల్ట్ టైం పేరు 11:30 అయిపోయింది 11:30 దగ్గర ఉంది నాకు ఈ సర్ప్రైజ్ టెన్షన్ లేదా టెన్షన్ అక్కడ పోయి మళ్ళీ లొకేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతాను లొకేషన్ అది ఎవరు రెస్పాన్స్ చేస్తాను లేదు చూడాలా అసలు ఏం చెప్పేది అప్ప ఈ లొకేషన్ అసలు నాకు ఈ లొకేషన్ ఎక్కడ అని తెలీదు అయినా నేను ఇక్కడ వెనకాల వచ్చినాను అంటే ఈ లొకేషన్తో కాదు ఈ వాళ్ళు పీజీ లొకేషన్ పంపిస్తున్నారు అక్కడ పంపించినాను అయినా ఏమంటే మనకి ఎక్కడ అని తెలీదు
ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళు చూస్తే పీజీ హాస్టల్కి వచ్చాలని చెప్పినారు. బా పీజీ సరే ఆ లొకేషన్ అంతా గేట్ వేసినారు అని చెప్పినారు. 12 o'clock అయిపోయింది. విష్ చేసింది అయ్యా బిస్కెట్ అయిపోతే భయం వేస్తుంది. అంత దూరం వచ్చినా అట్లీస్ట్ సర్ప్రైజ్ ఒక వీడియో తీసుకొని వెళ్ళిపోతే మనకి వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళ ఎత్తుంటే అని తెలియాలి కదా. దానికోసం వెయిట్ చేస్తున్నా. చూద్దాం, ఇక్కడే వెయిట్ చేసుకొని ఉంటాను ఒక 5 to 10 minutes. ఓ ఎంజాయ్ ఉన్నారు అక్కడ వీడియో చేసేలేదు. దానికోసం వెయిటింగ్ రా బాబు. 1 hour later. చూసుకోప్ప ఎదరైపోతాండా. ఫైనల్ ఏమైనా అంటే బొక్క ఏం కాలే. వాళ్ళ పీజీ పెద్ద బొక్క పడింది. అంటే కొన్ని సడన్గా మనం ప్లాన్ వేసి సర్ప్రైజ్ ఇద్దామంటే ఇట్లా అయ్యేది. కొన్ని సర్ప్రైజెస్ వర్కౌట్ అయ్యలే, కొన్ని సర్ప్రైజ్ వర్కౌట్ అవుతుంది. దీనివల్ల ఏం అర్థమయ్యి చెప్పండి? వాట్ ఎవర్ యువర్ ప్లాన్ బట్ గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఇస్ సంథింగ్. సో మేము అప్పటి నుంచి 1 hour వెయిట్ చేసి ఆ పక్క ఈ పక్క వాళ్ళు పీజీ లాక్ తీపిద్దామని. వాళ్ళు లాక్ తీసేదానికి అంకల్ కూడా లే, ఆంటీ కూడా లే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు లేపించేది ఎందుకు, వాళ్ళు ఇబ్బంది పడేది ఎందుకు, ఇలా మన వల్ల వేరే వాళ్ళకి తొందర అయ్యేది. సో ఇంకా వాళ్ళు రేపు మీట్ అవుతాను బాగుంది అని చెప్పింది. ఇంకా 12:42 మేము 12 o'clock వస్తుంది. 42 minutes వెయిట్ చేసుకుని పోతాం మనం. అది ఎక్కడ పోయి ఎట్లా వచ్చింది? ఏమేమో ఎలాంక సొందులు మనకి అర్థమయ్యేదో సచ్చేదో. దాంట్లో కరెంట్ పోయి దొబ్బింది. అది కూడా కరెంట్ పోయింది ఆ మబ్బులో. మబ్బులో మేము ఫాగ్ లైట్స్ అది ఇది వేసుకొని భలే ఉంది. మా బండి గాడికైతే ఫుల్ తమాషా చేసుకున్నాడు. నీ బూడు చిరిగింది, నీ సర్ప్రైజ్ పగలైంది, బొక్క అయిపోయింది అనేసి డిసప్పాయింట్. అట్లీస్ట్ వచ్చి పోయినా వాళ్ళు సరిపోతుండే. ఓకే రేపు మీట్ అవుదాం అంతే. ఇంకేం చేస్తాను కొన్నిసార్లు అంతే, ఏం చేసా ఎక్కువ అయ్యాలి. కొన్ని కాకపోతే ఇంకొక ఏదో బెస్ట్ అవుతుంది ఆ మూమెంట్ ఎత్తుకొని పోవాలంటే. అన్నీ అనుకుంటున్నాం, అన్నీ జరిగిపోతాయా ఏంటి? సరే పోదాం హొస్కోటకి. 12:42 ఇంకా హొస్కోట అయిపోయాక 1:30 అని చూపిస్తాను. 1:35 చలో ఓకే. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ చేస్తాను. En route to home. బాయ్.